వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మరి ఇదే నేను అడుగుతున్నాను, ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు మార్చుకునేటువంటి అవకాశం చాలామందికి ఉంటుంది. ఉదాహరణకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని తీసుకుందాం. తెలుగుదేశం పార్టీలో ఈ రోజున మంత్రిగా ఐఎన్పిఆర్ మంత్రిగా ఉన్నటువంటి ఆయన నిన్న మొన్నటి వరకు వైసీపీలోని మిమ్మల్ని విమర్శించిన ఆయన, కౌన్సిలర్గా ఇవాళ ఉన్న ఆయన నిన్న మొన్నటి దాకా వైసీపీలో ఉండి మిమ్మల్ని విమర్శించిన ఆయన, అదేవిధంగా ఎంపీగా ఉన్న ఆయన, ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు నిన్న మొన్నటి వరకు మిమ్మల్ని తీవ్రంగా విమర్శించి ఇవాళ మీ దీంట్లో చేరినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇంకో మంత్రి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు మిమ్మల్ని తీవ్రంగా విమర్శించి ఇవాళ మళ్ళీ మీ మంత్రివర్గంలో మంత్రిగా చేరిన ఆయన. మరి వాళ్ళందరినీ సగౌరవంగా మీరు గౌరవిస్తున్నప్పుడు ఈ జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఈ రోజున ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు ఏదో అభిప్రాయాలు వ్యక్తం చేశారని వాళ్ళని మీరు వెతికి పట్టుకొని వాళ్ళని ఈ విధంగా అమానుషంగా అక్రమంగా అరెస్టు చేయడంలో ఔచిత్యం ఏంటి? ఎస్, వాళ్ళ అశ్లీల పోస్టులు పెడితే వాళ్ళని స్ట్రైట్గా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి కోర్టుకి హాజరుపరచండి. ఎందుకంటే నేను జర్నలిస్ట్నే కాదు, జ్యుడిషియరీలో కూడా నేను జ్యూరిస్ట్గా కూడా కొన్నాళ్ళు న్యాయవాదిగా పనిచేశాను. అదేవిధంగా రాజ్యాంగ న్యాయశాస్త్రంలో అంటే లాలో నేను పీజీ చేసినటువంటి వాడిని. చట్టాల పట్ల నాకు గౌరవం ఉంది, కోర్టుల పట్ల నాకు గౌరవం ఉంది. అలాంటిది నేను అనేది ఏంటంటే తప్పు ఎవరు చేసినా తప్పే. మీరు మంత్రులుగా లేదంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు, దేవుడి మీద ప్రమాణం స్వీకారం చేశారు, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకారాన్ని కట్టుబడి నిష్పాక్షికంగా మీరు వ్యవహరించాలి. మరి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు ఆ విధంగా నిష్పాక్షికంగా మీరు వ్యవహరిస్తున్నారా? తర్వాత కుక్కని గాడిదని ఒకే గాట కట్టేసినట్టుగా ఈ వంక పెట్టుకొని ఎవడైతే అశ్లీల పోస్ట్ చేస్తున్నారని చెప్పి అనుకున్నారో అటువంటి వాళ్ళతో జర్నలిజంలో దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి జర్నలిస్టుల పేర్లు కూడా ఆ లిస్టులో చేర్చడంలో మీరు ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు? 40 ఏళ్లుగా వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి ఒక జర్నలిస్టు పేరు ఆ లిస్టులో మీరు చెప్పించారు. ఇంకొక ఆయన శాసనమండలి సభ్యుడిగా కూడా చేశాడు. ఆయన మీద మీరు అవాకులు చవాకులు పేలుతున్నారు. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా అందులో ఇంప్లికేట్ చేయటం అంటే మీకు అనుకూలంగా మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా నేరస్తులేనా? ఇది ఇక్కడ గమనించాలి. అదే సమయంలో ఇవన్నీ చూసిన తర్వాతే దీన్ని అఫ్కోర్స్ ప్రాపర్గా ధర్మాసనం ముందు ప్రజెంట్ చేయటంలో బహుశా మేము ఫెయిల్ అయ్యామేమో తెలియదు, కానీ బట్ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూనే ఇక్కడ ఆ తీర్పుని కూడా ఇవాళ మీడియాలో మరో రకంగా ప్రొజెక్ట్ చేశారు. అది కరెక్ట్ కాదు. అంటే గౌరవ ధర్మాసనం చెప్పింది ఏంటంటే అశ్లీల పోస్ట్ చేసేటువంటి వారిని ఎవరిని కూడా సహించడానికి వీల్లేదు, పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్పు లేదన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. తర్వాత ధర్మాసనం మరొక మాట చెప్పింది, గౌరవ ధర్మాసనం చెప్పింది ఏంటంటే జడ్జిల మీద మా మీద కూడా పోస్టులు చేశారని. ఎస్, దీన్ని కూడా గతంలో మేము ఖండించాం. మళ్ళీ ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం, ఆ విధంగా గౌరవ న్యాయమూర్తుల మీద మీరు ఇంతమందిని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు, గౌరవ న్యాయమూర్తుల మీద కామెంట్స్ చేసినటువంటి వాళ్ళని కూడా తక్షణం మీరు అరెస్టు చేయాలని చెప్పని మేము ఏపీ ఇంటలెక్చువల్స్ అండ్ సిటిజన్స్ ఫోరం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు తక్షణం వాళ్ళని కూడా వెతికి పట్టుకొని అరెస్టు చేసి కోర్టు ముందు ఉంచండి. తర్వాత ఇక్కడే ఈ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, వైలేషన్ ఆఫ్ లా, దీని మీద ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 311 దీన్ని ఆసరాగా చేసుకొని పూర్తిగా భారత రాజ్యాంగం ఏదైతే మనకి ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 19(1)A మనకు ప్రసాదించిందో భావ ప్రకటన స్వేచ్ఛ, ఆ భావ ప్రకటన స్వేచ్ఛని తొక్కివేసేటువంటి రీతిలో, అదేవిధంగా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ అంటే చట్టాలకి మీరు ఒక విపరీతమైనటువంటి అర్థాలని, వికృత పోకడలకు సంబంధించిన అర్థాలని చెబుతూ
ఆ విధంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇది మనకెందుకులే అని కనుక ఊరుకున్నట్లయితే పౌరులందరికీ కూడా విజ్ఞప్తి ఇది మనకేం సంబంధం, ఒక రెండు పార్టీల మధ్య జరుగుతున్న వైరం అనుకున్నట్లయితే ఇది ఒక ప్రెసిడెంట్గా తయారవుతుంది. అంటే ఇది ఒక సంప్రదాయంగా తయారై ఇది రేపు పొద్దున యావత్తు దేశానికి కూడా ఇదే విధంగా వచ్చే అవకాశం ఉంది. ఏమిటి అన్నట్లయితే ఇదే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111. ఏమిటి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111 అంటే ఇవాళ అశ్లీల పోస్టులు చేశారనేటువంటి వాళ్ళ మీద వీళ్ళు పెడుతున్నటువంటి కేసులు ఈ న్యాయ సంహిత 111 ప్రాతిపదికగా పెడుతున్నారు. ఇక్కడ మరి ఇది అప్లికబుల్ అవుతుందా అనేటువంటిదే మా పాయింట్. కాబట్టి ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశంగా నేను చెప్తున్నా. ఏమిటి అసలు అంటే వక్ర భాష్యం చెప్తున్నారు ఈ చట్టానికి. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111లో ఏం చెప్తున్నట్టుందంటే కిడ్నాప్, వ్యవస్థీకృత నేరాలు, వాహన దొంగతనం, దోపిడీ, భూదోపిడీ, కాంట్రాక్టు హత్యలు, ఆర్థిక నేరం, సైబర్ నేరాలు, వ్యక్తుల అక్రమ రవాణా, డ్రగ్స్, ఆయుధాలు లేదా అక్రమ వస్తువులు, అక్రమ సేవలు, వ్యభిచారం లేదా మానవ అక్రమ రవాణా అలాంటి నేరాలకు పాల్పడితే ఇవన్నీ కూడా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111 కిందకు వస్తాయి. మరి సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులు పెట్టినటువంటి వారికి ఈ 111 ఎలా దీన్ని మీరు లింకప్ చేస్తున్నారు? ఇదే కనుక జరిగితే రేపొద్దున ఈ యొక్క చట్టం దారి తప్పినట్ట కాదా? ఈ పాయింట్ మీద మేము అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా మేము ఢిల్లీలో కూడా న్యాయ నిపుణుల్ని మేము సంప్రదిస్తున్నాం. ఖచ్చితంగా అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళతాం. అంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ అనేటువంటిది ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం. ఇందులో నేను 2-3 ఉదాహరణలు చెప్తాను మీకు. ఈ 111లో వాళ్ళకు దొరికినటువంటి ఒక పాయింట్ ఏంటన్నట్లయితే సైబర్ క్రైమ్స్. ఆ సైబర్ క్రైమ్ అనేటువంటి దీన్ని ప్రాతిపదికగా చేసుకొని వీళ్ళ మీద ఇలాంటి కేసులు పెడుతున్నారు. అయితే ఇక్కడ వీళ్ళ మీద పెట్టాల్సినటువంటి చట్టం ఏంటంటే ఐటీ చట్టం 2000 ప్రకారంగా ఇది సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది. అది పెట్టేస్తే సరిపోతుంది. కానీ మరి సైబర్ క్రైమ్ కూడా ఇది అప్లికబుల్ అవుతుందా లేదా అనేటువంటిది ఇంకొక న్యాయపరమైనటువంటి సందేహం. ఏంటంటే అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి, దాన్ని కూడా బ్రీఫ్గా నిర్వచించాలంటే ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా ఒక వ్యక్తి ఐడిని దొంగిలించటం లేదా అతని అకౌంట్ మొత్తం హ్యాక్ చేయటం, ఈమెయిల్ పాస్వర్డ్ దొంగతనం చేయటం, తద్వారా తప్పుడు మెసేజ్లు పంపటం, ఆ అశ్లీల వీడియోలు, అశ్లీల చిత్రాలు సమాజంలోకి పంపటం, దేశ భద్రతకు సంబంధించి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా నేరాలకు పాల్పడటం మొదలైనవన్నీ కూడా సైబర్ క్రైమ్ కిందకు వస్తాయి. మరి సోషల్ మీడియాలో రాజకీయాలకు సంబంధించినటువంటి కామెంట్లు ఏ విధంగా ఈ సైబర్ క్రైమ్ అవుతుందనేది ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భారతీయ న్యాయ సంహిత BNS 111 కింద రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేసేటువంటి వాళ్ళు ఏ విధంగా అట్రాక్ట్ అవుతారనేటువంటిది చెప్పాలి. అంతేకాకుండా ఐటీ యాక్ట్ 67 ప్రకారం నేరాలకు పాల్పడిన వారు అంటూ కూడా ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఆపాదించే ప్రయత్నం జరిగింది. అయితే ఈ 67ని కనుక ఒకసారి పరిశీలించినట్లయితే 67 ప్రకారంగా ఇవి పొలిటికల్ క్రిటిసిజం అనేది చట్ట పరిధిలోకి రాదు. ఇదే మరి దేనికి ఎందుకు వస్తుందంటే అశ్లీల దృశ్యాలు ప్రచురించిన ప్రసారం చేసిన ఒక వ్యక్తి పేరు అకౌంట్ కానీ ఫేస్బుక్ ప్రొఫైల్ కానీ వాటిల్ని హ్యాక్ చేసిన వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఈ 67, 66 కిందకి వస్తాయి. మరి పొలిటికల్ క్రిటిసిజం అనేది ఈ చట్టాల కిందకి ఎలా వస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.